ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. నిన్న గోదావరి హాస్టల్లో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. హాస్టల్ మెస్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా ఆ డిన్నర్లో వారు తినేటువంటి ఆహారంలో లేజర్ బ్లేడ్లు కూడా ఉన్నాయట. మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ పురుగులు, లేజర్ బ్లేడ్లు ఇలా రకరకాలుగా అందులో పూర్తిగా అన్నంలో ఉన్నట్టుగా వారు చెప్తూ ఉన్నారు. రోడ్డెక్కారు. రాత్రంతా డిన్నర్లో బ్లేడ్లు, పురుగులు వచ్చాయని చెప్పి వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత ఆహారం పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఏకంగా ఒక ప్లేట్లో ఆ భోజనాన్ని తీసుకొచ్చి అక్కడ రోడ్డుపై పెట్టేశారు. దాంట్లో లేజర్ బ్లేడ్లు, పురుగులు అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏకంగా ఆ కర్రీకి సంబంధించి వండేటువంటి ఆ బౌల్ని, ఆ బగుని మొత్తం పూర్తిగా తీసుకొచ్చి బయట పెట్టేశారు. రోడ్డు పైన దాన్ని పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఉద్రిక్తతలు దారితీసింది. ఇటువంటి ఆహారం పైన అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను రాత్రంతా ఇదే హైటెన్షన్ నెలకొని పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. సో అర్ధరాత్రి వరకు కూడా ఈ నిరసన కొనసాగింది. మీరు చూడొచ్చు, కొన్ని పదుల సంఖ్యలో అక్కడ పోలీసులు ఉన్నారు, విద్యార్థులు కూడా ఉన్నారు. పలు విద్యార్థి సంఘాలు కూడా వారికి మద్దతు తెలిపాయి. అక్కడ భోజనం ప్లేట్లో లేజర్ బ్లేడ్, మరీ పూర్తిగా ఎంత దారుణం అంటే నిజంగా తెలియక కొంతమంది కనుక చూడకుండా కనుక అది తిని ఉంటే కనుక ప్రాణాలకే పెద్ద ప్రమాదం పొంచి ఉండేది, ప్రాణాలే పోయేవి. లేజర్ బ్లేడ్లు ఏంటండి నాకు అర్థం కాదు. తినేటువంటి ఫుడ్లో కనీసం అక్కడ వండేటువంటి వారు కనీసం గమనించలేకపోయారా? అక్కడ అధికారులు కనీసం పట్టించుకోలేదా? ఆ బ్లేడ్లు నుంచి వస్తున్నాయి పురుగులు, ఇవన్నీ ఇంత దారుణమా? అక్కడ అధికారులుగా పనిచేసే వారు ఇదే ఆహారం తింటున్నారా? వారి పిల్లలు ఇదే ఆహారం తింటున్నారా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వారు చేస్తున్నారు. ఒకసారి నిన్న రాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి హైటెన్షన్ నెలకొందో చూసే ప్రయత్నించారు.